పట్టణంలో దొంగతనాలు ఎక్కువవడంతో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో గల అన్ని ఆటోలకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకొని ఆ ఆటోకు పిఎస్కి సంబంధించిన నెంబర్ను ఆటో 3 వైపులా వేస్తున్నామంటూ ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఆటోలో ఎక్కేటప్పుడు ఆటోపై ఉన్న నెంబర్ను గుర్తుపెట్టుకోవాలని, తద్వారా ఏదైనా వస్తువులు మర్చిపోయినప్పుడు కానీ లేదా ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారిపై తగు చర్యలు తీసుకునేందుకు సులువుగా ఉంటుందని ఆయన అన్నారు. తదనంతరం వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటోలోనే కనిపిస్తాయి కదా ఇంకా సైడ్ తీసినాక దీన్ని యాడ్ చేస్తారు సార్. చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ పట్టణంలోని అన్ని ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక పర్టికులర్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది. ఈ నెంబరు ఆటో యొక్క మనం ఎక్కే కుడి భాగంలో మరి వెనక సైడు ముందు అద్దం కింద 3 దిక్కుతో ఈ నెంబర్ ఉంటుంది. ప్రయాణికులు ఎవరైనా ఆటోలు ప్రయాణించిన ప్రయాణికులు ఆటోలో ఎటువంటి వస్తువులు మర్చిపోయినా, మీ బ్యాగులు కానీ ఎటువంటి విలువైన వస్తువులు మర్చిపోయినా కూడా ఆ ఆటో నెంబర్ గుర్తుపట్టి మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో చెప్తే తప్పనిసరిగా వాళ్ళు పిలిపించి వెరిఫై చేసి మీ వస్తువులు మీకు ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆటో డ్రైవర్ తోటి కానీ ఓనర్ తోటి కానీ మీకు ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా మనం లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా ఈ టౌన్లో జరిగే ప్రతి 2 వీలర్ తప్పనిసరిగా రైడర్, ప్రివిలియన్ రైడర్ అందరూ కూడా హెల్మెట్ ధరించాలి విధిగా. లేదంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా హెల్మెట్ కూడా ఫైన్ విధించడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువ బండ్లు స్కిడ్ అయ్యి కింద పడే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ మీరు కింద పడ్డప్పుడు తల దెబ్బ తగులుతాయి కాబట్టి చాలా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ఈ పెద్ద సీసీ బండ్లకు, రాయల్ ఎన్ఫీల్డ్ మిగతా పెద్ద బండ్ల సీసీ బండ్లకి సైలెన్సర్లు బండి ఎమ్మటి వచ్చి సైలెన్సర్ తీసేసి ఎక్కువ సైలెన్సర్లు వస్తట్టు మెకానిక్లతోటి మార్పియడం చేస్తూ ఉన్నారు. దయచేసి అవి కూడా ఎవరు కూడా చేయకూడదు. ఆ సౌండ్ తోటి ఇతరుల ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. ఆ సౌండ్ పొల్యూషన్ తోటి ఇబ్బంది అయితే దాంతో సౌండ్తో అట్లాక్ వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా సైలెన్సర్లు మార్చకుండా బైక్ ఎమ్మటి వచ్చిన సైలెన్సర్లు మాత్రం మెయింటైన్ చేయాలని కోరుతూ ఉన్నాం. ఇంకోటి, ఎక్కువ మైనర్స్కి బండ్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే మైనర్స్కి బండ్లు ఇస్తారో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఫైన్ వేయకుండా వాళ్ళతోటి లీగల్గా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకూడదండి. అంటే ఇప్పుడు బండి ఎక్కే వాళ్ళు ఖచ్చితంగా ఆ బండి పైన ఉన్న నెంబరు చూసుకొని ఎక్కాలంటారు. అదే బెటర్. తప్పనిసరిగా మీరు నెంబర్ చూసుకొని ఎక్కితే ఎవరైనా వేరే మీ మీద వేరే క్రిమినల్ చర్యలు చేసే అవకాశం కూడా ఉండదు. ట్రాఫిక్ పిఎస్ నుంచి నెంబర్ ఇచ్చిన వెహికల్కి అన్ని వెరిఫై చేసి ఓనరు, డ్రైవరు, బండి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మనం పర్టికులర్గా టౌన్లో తిరిగే అన్ని ఆటోలో కూడా ప్రజల సెక్యూరిటీ పర్పస్లో ఇది ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది.